జడ శ్రావణ్ కుమార్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపైన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెద్ద అమీరంలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉపసభాపతిపైన సభ్య సమాజం తలదించుకునేలా బహిరంగ వ్యాఖ్యలు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రిపైన మాజీ మంత్రి చేస్తున్న వ్యాఖ్యల కేసులో ప్రభుత్వం వెంటనే స్పందించి అరెస్టు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినప్పటికీ జడ శ్రీనివాస్ కుమార్ పైన ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు. కోర్టు కేసును 4 వారాలు వాయిదా వేయడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. మనసుంటే మార్గం లేకపోలేదు. ఖచ్చితంగా ఇలాగ మాట్లాడే ఉన్మాదుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాయి. శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉంది కాబట్టి శాంతి భద్రతలు అదుపులో ఉండాలి అంటే ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని వాక్ స్వాతంత్రం అని చెప్పి వదిలేయకూడదు. వెనకాల ఎవరున్నారు, ఎవడు మాట్లాడేస్తున్నాడు అనేది కూడా వెరిఫై చేయవలసిన అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది. రేపొద్దున దీన్ని ఇలా కులాల మధ్యన చిచ్చుగా, మతాల మధ్యన చిచ్చుగా మార్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ ఆదిలోనే ఏ కుట్రతో ఈ రకంగా మాట్లాడవలసిన అవసరం వచ్చింది అనేది కూడా విచారించి ఖచ్చితంగా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మనసుంటే మార్గం లేకపోలేదు. ఖచ్చితంగా ఇలాగ మాట్లాడే ఉన్మాదుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.